హాయ్! శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ అని మలేషియాలో ఉందన్నమాట. ఆ టెంపుల్‌కెళ్ళాము. సో, ఇది జస్ట్ చూపిద్దామని ఆ టెంపుల్ ఎలా ఉంది, చాలా బాగుంది. ఇది నార్త్ ఇండియన్ టెంపుల్ అనమాట. చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ చేశాను చూడండి. ఇది ఎంట్రన్స్ ఏరియా అనమాట. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ ఏరియా, పార్కింగ్ అవి చేసుకోవడానికి. సో, ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతాం. ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళడమే. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ ఎంట్రన్స్ ఆఫ్ ది బిల్డింగ్. ఇలా ఇలా లోపలికెళ్ళొచ్చు. ఇలా లోపలికెళ్ళాలి. లోపలికెళ్తే మీకు టెంపుల్ కొద్దిగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ పెద్ద హాల్ ఏదో పెట్టారు. మరి అవి ఈవెంట్స్, ఫంక్షన్స్ ఏమన్నా చేస్తారేమో తెలీదు, దేవుడికి సంబంధించినవి. కానీ చాలా బాగుంది హాల్. నార్త్ ఇండియన్స్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట ఇక్కడ. బిజినెస్ పీపుల్ వాళ్ళు అందరూ కలిసి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్. మీరు చూసుకోవచ్చు లోపల హాల్ చాలా పెద్దది, విశాలంగా ఉంది. మన దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేస్తారేమో మనకు ఐడియా లేదు. రాజ్ బక్రీ హాల్ అని పేరు పెట్టారు. వే టు ప్రేయర్ హాల్ చూసారా, ఇట్లా వెళ్ళాలన్నమాట. అది నేను మా వైఫ్ వెళ్ళాము. ఇట్లా సరదాగా వెళ్ళాం ఒక సాటర్డే. మేము వెళ్ళింది 9th మే వెళ్ళామన్నమాట. మళ్ళీ వే టు ప్రేయర్ హాల్ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద మెడిటేషన్ హాల్ మాదిరి ఉంది, ఓంకారంతో. చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మెడిటేషన్ చేస్తారనుకుంటా, అదే మెడిటేషన్ కోసం. తులసి చెట్టు, విష్ణువుకి ఇష్టమైనది తులసి చెట్టు. వాతావరణం బాగుంది. ఆ రోజు వర్షం పడతా ఉంది చల్లగా, చిరుజల్లులాగా పడతా ఉంది. ఇలాగ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ చిన్న 2 టెంపుల్స్ ఉన్నాయి, అమ్మవారును నవగ్రహాలు అనుకుంటా. అది అమ్మవారి టెంపుల్. అమ్మన్ టెంపుల్ అంటారు కదా, అట్లా. చూసుకోవచ్చు పైకి వెళ్తున్నాం లోపలికి, టెంపుల్ లోపలికి. వర్షం బాగా దంచి కొడుతుంది. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ గా ఉన్నది. పెద్ద ఏనుగు పెయింటింగ్ ఏదో పెట్టారు అక్కడ. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే టెంపుల్ అనమాట. చూసుకోవచ్చు ఇది టెంపుల్, శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్. అది లక్ష్మీనారాయణ మందిర్, మలేషియా, కౌలాలంపూర్, మలేషియా టెంపుల్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అయితే అందరు ముఖ్యమైన దేవుళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, చూసుకోవచ్చు. చూపిస్తాను క్లియర్గా. చూసుకొని ఫస్ట్ హాల్ చూడండి టెంపుల్ ఎలా ఉందో. ఇది వీళ్ళు ఇక్కడ చైర్స్ అవి డెకరేట్ చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడ భజన ఉంటాయట. భజన సత్సంగం ఏదో చేస్తారు. భజన తర్వాత భోజనాలు, దానికోసం అరేంజ్ చేస్తున్నారు. మేము సాటర్డే వెళ్ళాం అనమాట అక్కడికి. చూసుకోవచ్చు మీరు. ఇది మెయిన్ లక్ష్మీనారాయణ విగ్రహాలు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు. ఎంత బాగున్నాయి చూడండి విగ్రహాలు. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో శివుడు పార్వతి విగ్రహాలు అనమాట. అది చూసుకోవచ్చు మీరు. ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ లాస్ట్ ఏమో అమ్మవారు, జగన్మాత టెంపుల్, అమ్మవారి విగ్రహం.
అలా రైట్ సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం. ఇదేమో కృష్ణుడు, రాధాకృష్ణులు అనుకున్నా, రాధాకృష్ణులు. రాధాకృష్ణలో కృష్ణుడు సత్యభామ, రాధాకృష్ణులు అనుకుంటా. ఇదేమో సీతారాములు, లాస్ట్దేమో సీతారాములు. అది రాధాకృష్ణులు సీతారాములు, అది విగ్రహం చూసుకోవచ్చు మీరు. రాధాకృష్ణే చూసుకోవచ్చు, బాగున్నాయి కదా టెంపుల్. ఒకే టెంపుల్లో లక్ష్మీనారాయణుడు, శివపార్వతులు, రాధాకృష్ణులు, సీతారాములు, అమ్మవారు, ఇంకా శివుడు కూడా ఉన్నారు. శివలింగం కూడా ఉంది అటు చివర, లాస్ట్ అభిషేకాలు చేస్తున్నారు అక్కడ. ఇది టెంపుల్ అన్నమాట. ఇది అవుట్ సైడ్, టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వస్తే వ్యూ అనమాట. ఇది చూసుకోవచ్చు, ఇది టెంపుల్ నుంచి బయటకు వచ్చి వ్యూ తీస్తున్నాం. బయటకు వస్తే ఇది పక్కన ఉన్న మండపం, అది వ్యూ అనమాట. ఇది చూసుకోవచ్చు, మెయిన్ సెంటర్లో ఉంది ఇది. కేఎల్కి పెట్రోనాస్ టవర్ దగ్గరలోనే ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు వచ్చి చూడండి. సండే అయితే ఇంకా బాగుంటుందట. అది భజన్స్ అవి ఉంటాయి, పార్టిసిపేట్ చేయొచ్చు. కొద్దిసేపు కెమెరా దేవుడి వైపు పెట్టాను, చూసుకోవచ్చు. లక్ష్మీనారాయణ చూసుకోండి, ఎంతసేపు చూసుకుంటారు అంతసేపు చూసుకోండి, నమస్కారం చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే షేర్ చేయండి. కానీ మలేషియాలో ఎవరన్నా ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఈ టెంపుల్ చాలా బాగుంది.